అందరికీ నమస్కారం. నా పేరు రాజు నాయక్. నేను ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ నారాయణ ఖేడ్ మండల్. ఏదైతే భూపాల్ రెడ్డి సార్ పైన ప్రకాష్ రాఠోడ్ గారు అనుచిత వాక్యాలను మేము ఎస్టీ సమాజం నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రకాష్ రాఠోడ్ గతంలో బహుజన్ ముక్తి పార్టీలో ఉండే. బహుజన్ ముక్తి పార్టీలో ఉన్నప్పుడు ప్రకాష్ రాఠోడ్ గారు మా తాండాలకు వెళ్ళడానికి రోడ్లు లేవు అని ఆ రోడ్లపైన నాట్లు వేసేవాడు, తాండాలకు రోడ్డు కావాలని. అదే ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రకాష్ రాఠోడ్ గారు వెళ్ళి మా తాండాల యొక్క సమస్య పట్టించుకోండి ఎంపీ గారు, మా తాండాల యొక్క సమస్య పట్టించుకోండి ఎమ్మెల్యే గారని చెప్పకుండా ఆ రోజు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న భూపాల్ రెడ్డి సార్నే విమర్శించారు. అదేవిధంగా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న భూపాల్ రెడ్డి సార్నే విమర్శించడమే తప్ప అభివృద్ధి చేయాలా, మా తాండాలు డెవలప్మెంట్ కావాలి, మా తాండాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఎప్పుడైనా ఎమ్మెల్యే గారికి నువ్వు చెప్పావా? భూపాల్ రెడ్డి సార్కి అజ్ఞాని అని చెప్పావు. నీ స్థాయికి భూపాల్ రెడ్డి స్థాయికి ఏమైనా తేడా ఉందా? ఆకాశానికి లోకానికి అంత తేడా ఉంది. భూపాల్ రెడ్డి సారు 7 సంవత్సరాలే ఈ నారాయణఖేడ్ని పరిపాలించడం జరిగింది. కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలు పై చీలికంగా ఈ నారాయణఖేడ్ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. 50 సంవత్సరాల పాటు పరిపాలించినప్పుడు ఈ నారాయణఖేడ్లో ఉన్న తాండాలను గుర్తు రాలేవా? తాండాలను అభివృద్ధి చేయాలని సోయి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేదా? భూపాల్ రెడ్డి సార్ పరిపాలించింది 7 సంవత్సరాలు, మీరు పరిపాలించింది 50 సంవత్సరాలు. భూపాల్ రెడ్డి సార్కి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది? 7 సంవత్సరాలనే భూపాల్ రెడ్డి సార్ గారు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా భూపాల్ రెడ్డి సారు అతను పరిపాలించిన అంత కాలంలోనే 56 గ్రామ పంచాయతీలని చేయడం జరిగింది. మీ సార్ ఏమైనా ఒక గ్రామ పంచాయతీని కొత్త గ్రామ పంచాయతీ చేశారా? మీరు ఆ కాలంలో మన ఎస్టీ ఆడపిల్లలకు పెళ్ళికి చేయలేని పరిస్థితిలో ఉంటే కేసీఆర్ సారు పెద్ద మనసు చేసేసి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ అమ్మాయిలను కళ్యాణ లక్ష్మి రూపంలో 51,000 ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 75,000 ఇవ్వడం జరిగింది. తర్వాత 1,116,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ 50 మీరు సంవత్సరాలు పరిపాలించినా మీరు ₹1 ఇచ్చారా? తులం బంగారం ఇస్తామని ఇచ్చారా? అదేవిధంగా అంబేద్కర్ అభయహస్త ప్రకారం ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మీరు ఇచ్చారా? మీ ఎమ్మెల్యే గారు ఎందుకు ఇవ్వలేరో మీరు ఎందుకు అడగట్లేరు? మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినప్పుడు మా గిరిజన సోదరులు ఏమన్నారంటే ప్రకాష్ రాఠోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలో వెళ్ళడం జరిగింది, మా బాధను చెప్తాడేమో, మా యొక్క సమస్యను పరిష్కరిస్తారేమో అని అనుకుంటే 2 సంవత్సరాల నుంచి అక్కడున్న బ్రిడ్జి మా భూపాల్ రెడ్డి సార్ శాంక్షన్ చేస్తే ఇతను ఏం చేస్తారంటే ఖాళీపీలి ఉత్త జీవోలను ఉత్త ప్రొసీడింగ్ లెటర్ని తీసుకొచ్చాడు భూపాల్ రెడ్డి వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉత్త జీవోలు ఉంటే టెండర్ ఎందుకు పెట్టాడు? సంజీవ్ రెడ్డి సార్ గారు టెండర్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ నేను టెండర్ పెడితే టెండర్కి ఎవరు రావట్లేదని అన్నారు సంజీవ్ రెడ్డి సార్. ఎందుకు అన్నాడు ఆ మాట? అంటే టెండర్ అందులో నిజం ఉన్నది, ఆ యొక్క ప్రొసీడింగ్ లెటరు నిజంగా భూపాల్ రెడ్డి సార్ శాంక్షన్ చేసిన లెటర్ ఉంది కాబట్టే సంజీవ్ రెడ్డి సార్ ఆ మాట అన్నారు కదా. అదంతా సోయి జ్ఞానం లేకుండా మనం మాట్లాడి భూపాల్ రెడ్డి సార్కు నీకు ఏం తేడా? భూపాల్ రెడ్డి సారు 2 సార్లు 3 సార్లు ఓడిపోయినా అతను నమ్మిన సిద్ధాంతం కోసం, అతను నమ్మిన పార్టీ కోసం ఇక్కడ ఉంటూ హార్నిషలు ప్రజల కోసం నిరంతరం సేవ చేసే నాయకుడు భూపాల్ రెడ్డి సార్ గారు. అలాంటి వ్యక్తిని నీ మాట్లాడే స్థాయే కాదు, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నోరు ఉందని మనం ఏదేదో మాట్లాడేస్తే సభ్య సమాజము మనని సహించదు. ఇది మనం తీవ్రంగా ఖండించాలా. మనం బంజారాల యొక్క సమాజం కోసం పనిచేసేవాళ్ళు. ఆల్రెడీ మనకు ఎస్టీ చైర్మన్ కమిషన్ మెంబర్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 3 నెలల్లో ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయకపోతే మీరు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారని ఎస్టీ కమిషన్ సభ్యులు తీవ్రంగా ఒక ప్రింట్ మీడియా రూపంలో హెచ్చరించడం జరిగింది. అది మీకు సిగ్గుచేటు. మీరు ఆ విధంగా చేయించుకున్నటువంటి కారణం మీ ప్రభుత్వం సరిగా పరిపాలన చేయడంలో విఫలం చెందిరు కాబట్టి ఒక మెంబర్ మన దగ్గర వచ్చేసి సమస్యని గుర్తించడం జరుగుతుంది. గుర్తించి మిమ్మల్ని తెలపడం జరుగుతుంది. అంతవరకున మీ ప్రకాష్ రాఠోడ్ ఎందుకు చెప్పట్లేడు? ఆ తాండాలో వెళ్ళడానికి రోడ్ లేదని అన్నారు. ఇప్పుడు దాకా మా సార్ని ఏమని అజ్ఞాని అన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ ఎంపీ కావచ్చు, చిట్కేస్తే అంట భూపాల్ రెడ్డి సార్ ఎక్కడా తిరగడంట. చిట్కే కాదు బై, మైకు పెట్టుకొని చెప్పండి. భూపాల్ రెడ్డి సార్ కానీ ఊళ్ళలో రానియడం కాదు, భూపాల్ రెడ్డి సార్ని పూల వర్షం కురిపించేసి ప్రతి తాండాల్లో ప్రతి గ్రామాలను స్వాగతం తెలిపే రోజులు అతి తొందరలోనే ఉంది. మిమ్మల్ని గుణం పాట చెప్పే రోజులు అతి తొందరలోనే ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీరు భూపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే, మీరు ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ని వేరే ప్రాంతాలని తరలిస్తే
భూపాల్ రెడ్డి సార్ గారు మా ఎస్టీ పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు మంచి చదువుకొని ప్రయోజకులు కావాలి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, మంచి టీచర్, ఒక మంచి పొజిషన్లో ఉండాలని 4 రెసిడెన్షియల్ పాఠశాలను తీసుకొని వచ్చేసి ఇక్కడ మంచి బిల్డింగ్లు ఏర్పాటు చేసి, అదేవిధంగా అక్కడ ఒక కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేస్తే, శాంక్షన్ చేస్తే, ఆ కాలేజీ హాస్టల్ గిన ఇప్పుడు వరకు కంప్లీట్ కాలేకపోతున్నాయి. దానికి ప్రశ్నించడానికి రావట్లేదా? ప్రశ్నించే హక్కు నీకు లేదా? గిరిజనుల పట్ల చిత్తశుద్ధి కల్పించే, గిరిజనులకు అది చేస్తా అని ఇది చేస్తా అని మాట్లాడటం కాదు, చేతుల్లో చూపించండి. భూపాల్ రెడ్డి సార్ గారు నిజమైన ప్రతి తాండాలను త్రాగడానికి నీళ్లు ఎంత అవస్థ ఉండే, మనకు గ్రామాల్లో త్రాగుదామంటే నీళ్లు దొరకని పరిస్థితుల్లో ఉంటే భూపాల్ రెడ్డి సార్ కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గిరిజన తాండాకు త్రాగడానికి మంచినీళ్ళు సదుపాయం కల్పించింది భూపాల్ రెడ్డి సార్. అదేవిధంగా మన బంజారాల యొక్క మనోభావాలను గౌరవించి రామరావు మహారాజ్ గారు బంజారాల కోసం ఎన్నో త్యాగం చేశాడు. వారు బంజారా సమాజానికి మంచి చేయడానికి తన ప్రాణం అర్పితం చేశాడనే ఉద్దేశంతో రామరావు మహారాజ్ అని పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి అందులో 20 గుంటల జాగా నారాయణఖేడ్ కేంద్రం యందు వెంకటాపూర్ చౌరస్తాలో 20 గుంటల జాగా ఇవ్వడం జరిగింది. అది భూపాల్ రెడ్డి సార్ చేసిన గొప్పతనం కాదా? మన బంజారాలకు చేసిన గొప్పతనం కాదా? భూపాల్ రెడ్డి సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం 6% నుంచి 10% రిజర్వేషన్ది కాదా? రిజర్వేషన్ చేసింది మన భూపాల్ రెడ్డి సార్ కాదా? అందులో మన ప్రభుత్వం యొక్క బాధ్యత లేదా? భూపాల్ రెడ్డి సార్ గారు నారాయణఖేడ్ని, గిరిజనులను, ఎస్టీలను, గిరిజనులను అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న దళితులకు ఒక ఎస్సీ ఒక్కకు మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వర్డ్ అయితే, ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వర్డ్ అయితే ఇప్పటిదాకా ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ని మీరు నియమించలేకపోయారంటే మీరు ఫెయిలా కాదా? మీకు దళితుల మీద ఉన్న ప్రేమ ఉంటే తొందరగా మీ పార్టీలో ఒకవేళ ఎస్సీ వాళ్ళు దళితులు లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది సాలేమాన్ లాంటి వాళ్ళు, రాజు లాంటి వాళ్ళు, సురేష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఇవ్వండి. వారికి ఇచ్చేసైనా ఈ యొక్క నారాయణఖేడ్ ప్రాంతంలో ఒక ఎస్సీ వాళ్ళను గౌరవించిన వాళ్ళు అవుతారు. ఎస్సీ వాళ్ళకి నా సంవత్సరం పాటు అవుతుంది పక్కలో ఉన్న జుగ్గల్ కాన్స్టిట్యున్సీలో మార్కెట్ కమిటీ చైర్మన్ని నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో నియమించడం జరిగింది. మీ దగ్గర ఎందుకు నియమించడంలో విఫలం చెందుతున్నారు అంటే వీళ్ళు ఏదైతే రాజకీయంగా పైకి ఎదిగితే మేము ఫెయిల్ అవుతామనే ఉద్దేశంతో మమ్మల్ని తొందరగా పోస్టు ఇవ్వడంలో మీరు విఫలం చెందిరు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎంత తొందరగా మా ఎస్సీ వాళ్ళకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తారో అదేవిధంగా నెక్స్ట్ వచ్చే రిజర్వేషన్లో మా ఇంకో రిజర్వేషన్లో వారికి అవకాశం కలుగుతుందని డిమాండ్ చేస్తూ అతి తొందరలో వారికి చేయండి. అదేవిధంగా మా భూపాల్ రెడ్డి సార్ మీద చేసిన వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మా ప్రతి ఒక్క తాండాలో ఇప్పటికిన నీళ్లు రాని పరిస్థితుల్లో ఉంది కాబట్టి మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు రావట్లేదు దాని మీద పర్యవేక్షణ చేయండి. అదేవిధంగా మా యొక్క హాస్టల్లో ఉన్న ఆడపిల్లల కోసము ఏదైతే రెసిడెన్షియల్ హాస్టల్ ఉందో అతి తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా చూడండి. మా ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామన్న మాట నిలబెట్టుకోండి. మమ్మల్ని ఇచ్చిన ప్రతి ఒక్కటికి నియమించే విధంగా మిమ్మల్ని వదలము. మేము ఈ ప్రెస్ మీట్ కావచ్చు, ధర్నాలు కావచ్చు, రస్తా రోకోలు కావచ్చు, అన్ని విధాలు చేస్తూనే ఉంటాం. సంజీవ్ రెడ్డి సార్ అన్నారు. ఇంకో మాట ఏమన్నారంటే ఎస్సీ కమిటీ సభ్యుడు మీ భూపాల్ రెడ్డి సార్ని తెలియట్లేదు అన్నారు. మీ సార్గిన ఒక ప్రెస్ మీట్లో చూడండి, ఎస్సీ కమిషన్ మెంబర్కి దరఖాస్తు ఒక రాహుల్ అనే బాబు దరఖాస్తు ఇవ్వడం జరిగిందని సంజీవ్ రెడ్డి సార్ గారు అన్నారు. అంటే వారు అన్నది అజ్ఞానం కాదు, కానీ మా సార్ అన్నది అజ్ఞానం అవుతుంది. అంటే మీ వారికి ఒక మాట, మా వాళ్ళకి ఒక మాట. కాబట్టి ప్రకాష్ మీరు ఆలోచన చేసి మాట్లాడండి. మీరు మంచి పొజిషన్లో పోతే మేము సంతోషిస్తాం. కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే సభ్య సమాజం మిమ్మల్ని చిన్నగా చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని క్షమించదని కోరుకుంటూ